ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. ఒక మాట అక్కడ మనం చదువుకున్నాము. రండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేయొచ్చు, సంతోషముగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించుచున్నావు. చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాము? చదవండి మళ్ళా. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు, సంతోషంగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించుచున్నావు. ఇది మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మాటను, భూలోకంలో ఒక మనిషి దేవుని యందు భయము భక్తి కలిగి నీతిగా జీవించాలని ఎవరైతే కోరుకుంటారో, అలాగే ఎవరైతే అంటే వాళ్ళు ఎవరినైనా కానీ ఏ దేవుడినైనా అంటే వాళ్ళు ఏ దేవుడు నిజమైన దేవుడు అని ఎరగని స్థితిలోనే ఉండి దేవుణ్ణి ఆరాధించాలి, లేకపోతే దేవుణ్ణి నేను చూడాలి, లేకపోతే దేవుని యందు ఆ పరలోక రాజ్యం లేకపోతే మోక్షము నేను చేరాలి అని నాకు ఆశ, నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి భూమి మీద ఎవరైతే జీవించాలని ఆశపడతారో వారికి నిజమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని దర్శిస్తాడు అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. నీతి మార్గాన్ని అనుసరించి ఎవరైతే నడవాలని ఆశపడతారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? దర్శిస్తాడు, తన ప్రత్యక్షతను వారికి చూపిస్తాడు, వారి పాపాలను వాళ్ళకి బయలుపరుస్తాడు. అలాగే చేసినప్పుడు వెంటనే వారు సరైన మార్గంలోనికి వారు తీసుకురాబడి నిజమైన దేవుణ్ణి ఆరాధించి భూమి మీద ఆరాధిస్తారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత సదాకాలం ప్రభుతో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని వారికి దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటా ఉన్నాడు. మనం చదువుకుంటాము అపోస్తలుల కార్యంలో ఒక మనిషిని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎవరైనా కొర్నేలి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అధికారం కలిగిన వాడు. అలాంటి అధికారం కలిగినాడు కానీ భూమి మీద దేవుని ఆరాధించాలని ఒక ఆశ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. అలాగా జీవిస్తూ ఉన్నాడు. తనే కాదు, తన ఇంటి వారు అందరూ కూడా అలాగా జీవించాలని ఆశపడి ఆయన అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఏ దేవునికి ప్రార్థన చేయాలి, అలాంటి సరైన రీతిలో ఆయన ప్రార్థన లేకపోతే ఆయన దైవ భయం, ఆయన దైవ భక్తి కలిగి లేనివాడిగా ఉంటా ఉన్నప్పుడు పేతురు ద్వారా దేవుడు ఆ కొర్నేలిని దర్శిస్తూ వచ్చాడు. అలాగనే ఇక్కడ మనం చదువుకున్న భాగానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఒక మనిషిని చూసాం మనము. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసాం కదా. ఎవరా మనుషుడు? ఎవరు? యెషయా. ఎవరు? యెషయాని కూడా దేవుడు అలాగా దర్శిస్తూ వచ్చాడు. యెషయా మనం గమనించినట్లయితే తాను ప్రవక్తగా చేయబడిన తర్వాత ప్రవక్తగా కాకమునుపు ఇలాంటి స్థితి తాను కలిగి ఉంటా ఉన్నాడు. ఎలాంటి స్థితి అనంటే తన జీవితంలో 6వ వచనంలో మనం చదువుకున్నాం కదా. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో తన స్థితి ఎలాగో ఉన్నది అని అంటే, ఆకువలే మేమందరము అపవిత్రుల వంటి వారం అవుతుంది, మా నీతి క్రియలన్నీ మురికి కొద్దివలే నాయను. మేమందరము ఇక్కడ యెషయా వ్యక్తిగతంగా తన యొక్క అనుభవము, అలాగనే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని గురించి కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక్కడ యెషయానికి మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా అంటా ఉన్నాడు ఏమన్నానంటే, నేను అపవిత్రుడు వంటి వాడును, అపవిత్రుడును. తర్వాత
నా నీతి క్రియలనియు మురికి కొట్టవాలి. అంటే తను నీతి చేస్తూ ఉన్నాడు, దైవభక్తి కలిగి ఉన్నాడు, కానీ తన నీతి అంతా అపవిత్రతో నింపబడతా ఉంది, మురికి గుడ్డవలే చేయబడతా ఉంది. తర్వాత ఇంకా ఆకువలే వాడిపోయిన స్థితి. ఎందుకంటే తను దైవభక్తి కలిగి ఉన్నాడు, భయం ఉంది, భక్తి ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, కానీ నిజమైన దైవభక్తి తాను కలిగి లేనివాడుగా, నిజమైన నీతిని అనుసరించలేని వాడిగా తాను భూమి మీద ఉన్నాడు. అందుకనే తన స్థితి అంటే ఎలాగుందంట, ఆకువలే వాడిపోయిన వాడిగా ఉన్నాడు. ఎందుకనంటే తన జీవితంలో ఏముంది, అపవిత్రత ఉంది. తను చేసే నీతి అంతా ఎలాగుందంటే మురికి గొడ్డవలే. అంటే తన జీవితం అంతా మురికిగా చేయబడతా ఉంది, మురికిగా చేయబడతా ఉంది. తర్వాత ఇంకా గాలివాన కొట్టుకొని పోయినట్లుగా తన దోషాలంటే అతను ఏం చేయబడతా ఉందంటే కొట్టుకొని పోతా ఉన్నాయి. అలాంటి స్థితిలో యెషయా ఉంటా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న యెషయాను దేవుడు దర్శించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే తనలో దేవునందు భయభక్తులు కలిగి ఉండాలని, జీవించడానికి తను తాపత్రయపడతా ఉన్నాడు, నీతిగా జీవించాలని తను తాపత్రయపడతా ఉన్నాడు. అలాంటి స్థితిలో కానీ తను అలాగ అయిపోయాడంట. తన యొక్క అంటే తాను నీతిగా తీర్చుకోలేని వాడిగా, నిజంగా దైవభక్తి కలిగి ఉండటానికి ఆశపడతా ఉన్నాడు, కానీ తాను చేసే భక్తి ఎలాంటిదో, తాను ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు అని నిజమైన దేవుణ్ణి ఆరాధించలేని వాడిగా యెషయా ఉంటా ఉన్నప్పుడు దేవుడు యెషయాని దర్శించాడు. ఎప్పుడు దర్శించాడంట? రండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము చదవండి. మొదటి వచ్చిన రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇప్పుడు ఒక దినం వచ్చింది, ఈ యూదా దేశాన్ని రాజైన ఉజ్జియా పరిపాలన చేసే దినాలలో తాను జీవిస్తూ ఉన్నాడు. ఆ స్థితి ఒక దినం వచ్చింది. ఆ దినాన దేవుడు తన ప్రత్యక్షతను యెషయాకు అనుగ్రహించాడు. ఆ దేవుణ్ణి చూశాడంట. తనలో ఆశ ఉంది, నిజమైన దేవుణ్ణి నేను చూడాలి, ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి, నీతిగా ఆ దేవుని కొరకు నేను ఈ లోకంలో జీవించాలి అని ఒక ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఒక దినం వచ్చింది, తన ఆశను దేవుడు తీరుస్తూ వచ్చాడు. అందుకే ఇక్కడ మనం చూస్తాము, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైనగా నేను చూచితిని. ఇప్పుడు దేవుడు దర్శించాడు. ఎవరిని దర్శించాడు? యెషయాను దర్శించాడు. నేను చూచాను దేవుడిని అని ఇక్కడ చెబుతా ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎలాంటి ప్రభువుని చూచాడు, ఎలాంటి దేవుణ్ణి చూచాడు అని అంటే, ఆ పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి చూచాడు. అదే సమయంలో ఆ దేవుడు ఎలాంటి వాడో, ఎలాగా పొగడబడతా ఉన్నాడో, ఎలాగా ఆరాధించబడతా ఉన్నాడో అనేది కూడా తాను చూచాడు. పరలోకంలో ఆ దేవదూతలు, కెరాపులు అందరూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఏమని? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాల చేత వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడంట ఏం జరిగింది? గడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయి. అంతగా వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మన జీవితంలో మనం కూడా యెషయా వలె అపవిత్రులు, మన నీతి క్రియలన్నీ మురికి పేలికలు. తర్వాత మన దోషాల్లో కూడా మనం కొట్టుకొని నిత్య నాశనానికి కొనుకోబడుతున్న వారిగా మనం ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు దర్శించాడు. ఆయన మనల్ని కూడా ప్రేమించాడు. మనం చదువుకుంటాం కదా యోహాను సువార్తలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకంలో ఉన్న ప్రతి వారిని ఆయన ప్రేమించడానికి ఇష్టపడినాడు. మనల్ని కూడా ఆయన ప్రేమించాడు. కనుకనే మన దౌర్భాగ్య స్థితి నుంచి మనం విడిపించడానికి, మన దోషాల నుంచి మనం విడిపించడానికి, మనల్ని పవిత్రులుగా చేయటానికి, పరిశుద్ధంగా చేయటానికి, మనలో ఉన్న మురికి అంతటిని తీసివేయటానికి ఆ దేవుడు తన దర్శనాన్ని మనకు కూడా అనుగ్రహించిన వానిగా ఉంటా ఉన్నాడు. యెషయా చూచాడు దేవుణ్ణి. చూచినప్పుడు ఆయనకి ఎవరు కనపడినారు? దేవుడు కనపడినాడు. సింహాసనం ముందు కూర్చున్న దేవుడు కనపడినాడు.
అదే సమయంలో ప్రభువుని ఆరాధిస్తున్న కెరాపులు కూడా కనబడుతూ వచ్చింది. వాళ్ళు పరిశుద్ధుడు 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 అని వాళ్ళు ప్రభువుని ఆరాధించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువుని చూచాడో తన యొక్క పాపస్థితి అంతా తనకు కనబడుతూ ఉంది. ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రులను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించేవాడును. కనుక మనం కూడా ఒకప్పుడు యెషయావలే అపవిత్రులైన పెదవులు కలిగిన జనుల మధ్య మనం నివసించుతున్న వారిగా మనం ఉంటా ఉన్నాము. నశించి నిత్య నాశనానికి కొనుపబడే వారిగా మనం ఉంటా ఉన్నాము. అది ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో పరలోకంలో ఆయన ఎలాగ ఆరాధించబడతా ఉన్నారంట? పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరముతో వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ దేవుడు ఇంకా ఎలాగ ఆరాధించబడతా ఉన్నాడు అని అంటే రండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధుడు 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 అని ఆ సింహాసనం ఆసీనుడండి యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. నా జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం మందు ఆసీనుడైన వాని ఎదురు సాగిలపడి సృష్టించితివి. నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటం నా సింహాసనం ఎదుట వేసింది. ఇక్కడ పరలోకంలో ఇంకా ఎవరు ఆరాధిస్తూ ఉన్నారంట? 4 జీవులు 24 పెద్దల చేత ఆయన ఆరాధించబడతా ఉన్నాడు. పరిశుద్ధుడు 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 అని. అంతేకాదంటే ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి ఆరోపిస్తూ ఉన్నారు. అలాంటి ఘనత కలిగిన దేవుడు మానవులను మనతో సహవాసము కలిగి ఉండటానికి మనం కూడా ప్రభువుని ఆరాధించడానికి ఆయన ఇష్టపడిన వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిని వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయం గల వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకును దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. కనుక పరలోకంలో దేవదత్తుల చేత 4 జీవులు 24 పెద్దల చేత ఆరాధించబడే దేవుడు భూమి మీద మానవులతో సహవాసం కలిగి ఉండటానికి మానవుల ద్వారా ఆయన ఆరాధించబడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరైతే దీన మనసు వినయము కలిగి ఉంటారో వారితో కలిసి జీవించడానికి వారి ద్వారా ఆరాధించబడటానికి ప్రభు ఇష్టపడి శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. యెషయా దర్శనాన్ని చూసినప్పుడు ఆయనలో తనలో ఉన్న అపవిత్రత అంతా కనబడతా ఉంది. తనలో ఉన్న అపవిత్రతను చెడుగును దేవుడు యెషయాకు చూపిస్తూ వచ్చాడు. ఆయన అంటా ఉన్నాడు, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివాసము చేసిన వాడును అని అంటా ఉన్నాడు. కనుక మన జీవితంలో దేవుడు తన దర్శనాన్ని మనకు అనుగ్రహించినప్పుడు తన ప్రత్యక్షతను మనకు చూపించినప్పుడు వెంటనే మన పాపాలు మనకు జ్ఞాపకం చేయబడి యెషయావలే ఒప్పుకున్న వారిగా మనం ఉంటా ఉన్నాము. కనుక యెషయానే కాదు భూలోకంలో మానవులందరం మనమందరం అపవిత్రతో నింపబడిన వారిగా నశించిపోయే వారిగా మనం ఉంటా ఉన్నప్పుడు దేవుడు యెషయాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా నన్ను కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. కనుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము
యెషయా గ్రంథం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. భూమి మీద గొప్పదనియు ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి ఇక్కడ ఏమంటున్నాడంట, నరులను చేసినందుకు యెహోవా సంతాపపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము దైవ సంతానంగా పిలువబడతా ఉన్నాము. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టారో, తండ్రిని విడిచిపెట్టారో, ఇప్పుడు మనం కూడా లోకంలో పాపులంగానే మిగిలిపోయిన వారిగా మనం ఉంటా ఉన్నాము. అందుకే యెషయా 64వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, బహుకాలము పాపంలోనే పడి ఉన్న వారిగా మనం ఉంటా ఉన్నాము. రక్షణ నాకు కలుగునా అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కనుక, రక్షణ ఉందా నాకు అనే ఒక డౌట్ మనలో ఎక్స్పెక్ట్ అవుతూ ఉంది. అలాగనే రక్షణ పొందలేని వారిగానే మనం ఉంటా ఉన్నాము, మనలో ఉన్న పాపాన్ని బట్టి, అపవిత్రతను బట్టి. అయితే దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని తన రక్షణను మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. తన రక్షణ మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాం. లోకంలో మనము ఎలాంటి వారమైనప్పటికీ, లోకంలో మనము పాపులముగా, అపవిత్రులముగా, లేకపోతే ఇంకా బలహీనముగా, భక్తిహీనముగా, దైవకృతికి పాత్రలముగా, దేవునికి శత్రువుగా మనం ఉంటా ఉన్నప్పటికీ ఆ దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఆయన మన నీతి క్రియలన్నీ మురికి పెళ్ళికలుగా చేయబడినప్పటికీ, ఆయన మనము మురికి అంటే అపవిత్రతో నింపబడినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి తన రక్షణ మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. కనుకనే యెషయాను ఎలాగా దేవుడు పవిత్రపరిచాడో అలాగే యెషయాను ఎలాగా పవిత్రపరిచాడంట చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. చాలు ఇక్కడ అగ్ని చేత దేవుడు ప్రాయశ్చిత్తాన్ని జరిగించాడు. యెషయాకు అగ్ని చేత ప్రాయశ్చిత్తాన్ని జరిగించాడు. అది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అగ్ని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ అగ్ని చేత దేవుడు పెదవులను తాకించినప్పుడు తన యొక్క పాపాన్నంతా తొలగించబడుతూ వచ్చింది, తన యొక్క దోషమంతా తొలగించబడుతూ వచ్చింది. ఇప్పుడు తాను ప్రాయశ్చిత్తం నొందినవాడుగా ఉంటా ఉన్నాడు. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అని అక్కడ చెప్పినట్లుగా మన దోషాల నిమిత్తము, మన అతిక్రమాల నిమిత్తము ఆ దేవుడే ఈ లోకానికి శరీరధారిగా దిగివచ్చి మన నిమిత్తం ఆయన సిలువలో వేలాడదీయబడుతూ వచ్చాడు, రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా ఇప్పుడు మనకు క్షమాపణ, దోషాలకు పరిహారము, మన పాపాలకు ప్రాయశ్చిత్తము ఆ రక్తం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకే ఇక్కడ మనము ఆ అగ్ని చేత ఎలాగా పెదవులకు తాకించాడో అలాగనే మన మీద తన రక్తాన్ని ప్రోక్షించిన వానిగా ప్రభు ఉంటా ఉన్నాడు. ఆ రక్తం ద్వారా మనకు విడుదల, విమోచన, దోషాలకు క్షమాపణ, పరిహారము, పవిత్రంగా మనము చేయబడిన వారిగా మనం ఉంటా ఉన్నాము. అలాగా ప్రాయశ్చిత్తాన్ని పొందిన మనకు ఆయన ఏమిచ్చాడంట? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకుని ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు, కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. కనుక రక్షణ వస్త్రాన్ని ఆయన మనకిచ్చాడు.
నీతి అనే పైబట్టను మనకు ఆయన ధరింపజేసిన వానిగా ఉంటా ఉన్నాడు. కనుకనే ఈషాకు రక్షణ ఇచ్చాడు, నీతిమంతునిగా చేశాడు, తన కొరకు ప్రవక్తగా ఆయన చేసుకున్న దేవుడు. లోకంలో మన అందరినీ ఆయన ప్రేమించి తన కొరకు జనాంగంగా ఏర్పరచుకోవడానికి ఆయన ఇష్టపడి మనల్ని ప్రేమించిన వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనానికి మనం వచ్చినట్లయితే, మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపములను మహిమయు ఘనతయు ప్రభావమును ఆయన మనల్ని తన తండ్రికి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. ఎందుకు ఆయన మనల్ని ప్రేమించాడు? ఎందుకు ఆయన తన రక్షణ మనకి ఇచ్చాడు? ఎందుకు ఆయన రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు? నీతనే పైబట్టను మనకు ధరింపజేశాడు అని అంటే, ఆయనకు ఒక రాజ్యముగాను యాజకులుగా మనము చేయబడాలి. ఆయనకు ఒక రాజ్యముగా మనం ఉండాలి. ఆయన జనాంగముగా మనం ఉండాలి. ఆయన పరిచర్య మనం చేయాలి. ఆయన సేవ మనము చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే లోకంలో మనం ఎలాంటి వారమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. మన కొరకు శరీరధారిగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన చేశాడు. తన రక్తం ద్వారా మన దోషాలకు క్షమాపణ విడుదల పొందిన వారిగా మనం ఉంటా ఉన్నాము. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ యాకోబు యొక్క పాపాన్ని దేవుడు ఎలా మంచు విడిపోవునట్లు నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేశానని దేవుడు యాకోబుతో చెప్పినట్లుగా మన యొక్క దోషాలను కూడా ఆయన అలాగా తీసివేశాడు. ఎలాగా? మంచు తొలగినట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నేను నీ పాపాన్ని తుడిచివేశాడు. దేంతో తుడిచివేశాడు? తన రక్తంతో ఆయన మనల్ని తుడిచాడు. కనుక ఇప్పుడు పరిశుద్ధులముగా పవిత్రులముగా ఆయనకు ఒక రాజ్యముగా యాజకులంగా మనం చేయబడిన వారిగా మనం ఉంటా ఉన్నాము. కనుకనే యెషయా అలాగా ఆ ప్రభువుని ఆరాధించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా అలాగా ప్రభువుని ఆరాధించి గణపరిచే వారిగా మనం ఉండాలని మనకు జ్ఞాపకం చేయబడతాం. ఇంకా కీర్తనలు 103వ అధ్యాయంలో మనం చెప్పుకుంటాం కదా, 103వ కీర్తనలో పడమటికి తూర్పు ఎంత దూరమో నేను నీ అతిక్రమలను నీ దోషములను నేను అంతగా దూరపరిచితని, అంతగా దూరపరిచాడు దేవుడు. కనుకనే అలాగా మన దోషాలను క్షమించాడు. మన దోషాలను మన పాపాన్ని ఆయన దూరపరిచాడు. మనం చదువుకుంటాం రండి. 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాలందు నడుచుకున్నట్లు ఆయన పాపము చేయలేదు, ఆయన నోటి ఏ కపటము కనబడలేదు, బడియు బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొని మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపలను మ్రాను మీద మోసుకొనెను. చేత మీరు స్వస్థత చాలు ఇలాగా మనమంట పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఆయన మ్రాను మీద మన తన శరీరాన్ని మన పాప భారాన్ని అంతటిని మ్రాను మీద ఆయన మోసిన వానిగా ఉంటా ఉన్నాడు. కనుక ఆయన అలాంటి వాడు చెప్పబడింది. ఆయన మన కొరకు శరీరధారికి లోకానికి వచ్చి శ్రమ అనుభవించి రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా మనము పవిత్రంగా పరిశుద్ధంగా చేయబడినాము. ఆయన కొరకు ఒక జనాంగముగా యాజక సమూహంగా మనము చేయబడిన వారిగా మనం ఉంటా ఉన్నాము. అలాగే చేసిన దేవుణ్ణి ఉదయకాలంలో ఆయన ఆరాధించి కనపరిచే వారిగా మనం ఉండాలి. ఒకప్పుడు యెషయావలే మనం కూడా అపవిత్రులము, దోషముల చేత కొట్టుకొని పోబడుతున్న వారము, ఆకువలే వాడిపోయిన వారిగా మనం ఉంటా ఉన్నాము. ఇంకా అపవిత్రులము, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య
నివసించుచున్నాము. అలాంటి నశించిపోతున్న మనలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని యెషయాను ఎలాగ అగ్ని చేత పవిత్రపరిచాడో అలాగనే దేవుడు తన రక్తం చేత మనలను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఇప్పుడు మనం ఒక రాజ్యముగా, ఆయన జనాంగముగా, ఆ యాజకులముగా మనము చేయబడిన వారిగా మనం ఉంటా ఉన్నాం. అలాంటి ఆధిక్యతను అనుగ్రహించిన ఆ దేవుణ్ణి ఉదయకాలం మనం ఆరాధించి కనపరిచే వారిగా మనం ఉండాలని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకే ఇక మాట మనం చదువుకుంటాం కదా, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. 1 పేతురు 2:9 ఏముంది? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వాని యొక్క నిన్ను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనముగా మనము చేయబడినాము. దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడినాము. అలాంటి ఆధిక్యతను అనుగ్రహించిన ఆ దేవుణ్ణి ఆరాధించి కనపరిచే వారిగా మనం ఉండాలని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ యెషయా ఎప్పుడైతే పరచబడినాడో, పవిత్రపరచబడుతూ వచ్చాడో, ఇప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. మనం చదువుకున్నాం కదా, నేను ఎవరిని పంపేదను. చదవండి 8వ వచనంలో 6-8 యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవీగా వింటిని, అంతటి నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమనగా. అలాగా దేవుని చేత పంపబడుతూ వచ్చాడు ప్రవక్తగా. యెషయా ఉజ్జియా కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. తర్వాత ఈ ఉజ్జియా 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఈ యెషయా అప్పటి నుంచి 4 యూదా రాజుల కాలంలో ఆయన 40 సంవత్సరాలు ప్రవక్తగా ఆయన ఇశ్రాయేలు ప్రజల మధ్య తాను జీవిస్తూ వచ్చాడు. అలాగా ప్రభు కొరకు తాను ఏర్పరచబడిన సాధనంగా ఆయన చేయబడుతూ వచ్చాడు. దేవుని యొక్క మాటలు తన ప్రజల ఇశ్రాయేలుకు బయలుపరుస్తూ వచ్చాడు. 4 యూదా రాజుల కాలంలో ఆయన 40 సంవత్సరాలు జీవించి దేవునికి ఒక ప్రవక్తగా ఆయన భూమి మీద నిలబడుతూ వచ్చాడు. కనుక మన జీవితంలో మనం కూడా ఆయన మనల్ని పిలుస్తాడు. ఎందుకు పిలిచాడు? తనకొక రాజ్యముగా, తనకు యాజకులుగా ఉండటానికి ఆయన మనను పిలిచాడు. కనుక ఆయనకు ఒక రాజ్యంగా మనం చేయబడినాము. అంతేకాదు ఆయన రాజ్యంగా చేయబడిన మనము ఏం చేయాలి? యాజకత్వం కూడా చేయాలి. దేవుని పని చేసేవారిగా మనం ఉండటానికి దేవుడిని మనం పిలిచాడు. అలాంటి ఆధిక్యతను అనుగ్రహించిన ఆ దేవుణ్ణి ఉదయకాలంలో ఆరాధించి గణపరిచేవారిగా మనం ఉండాలి. ఈ చెప్పండి చిన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ క్లుప్తంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించు.